దాంట్లో జియో పొలిటికల్గా బ్యూటిఫుల్గా మనం ఆడుతున్నాం, కానీ ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఫ్రీబీస్ అనే పేర్లతో ఇండైరెక్ట్గా మనం ఓట్లు కొనుక్కుంటున్నాం. అది ఒక పార్టీ అని అన్ని పార్టీస్ అవే చేస్తున్నాయి. పుతిన్ గారు అన్నారు కదా, ఆల్రెడీ భారతదేశానికి మేము ఆఫర్ చేసాం, వాళ్ళు రిజెక్ట్ చేశారు ఆ టైంలో అని చెప్పి. దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? అందరూ అనుకున్నట్టు ఏదో మనకి ఆ టైం మనం వద్దనో లేదా వేరే ఉద్దేశంతో మనం రిజెక్ట్ చేయలేదు దాన్ని. ఆ టైంలో మనం భారతదేశానికి భారతదేశపు నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే ముందు రావాలి. ఎలా అయితే రష్యాకి రష్యన్ నేషనల్ ఇంట్రెస్ట్ ముందు వస్తుందో, అమెరికాకి అమెరికన్ నేషనల్ ఇంట్రెస్ట్ ముందు వస్తుందో, అలాగే జియో పొలిటికల్ డెసిషన్ మనం ఏం తీసుకున్నా కూడా ఇవాళ పుతిన్ గారు భారతదేశానికి సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వరల్డ్ వైడ్ వైరల్ అవుతుంది. ఆయన అంటారైనా భారతదేశానికి సుఖోయ్ 57 అని చెప్పి ఒక ఫైటర్ జెట్ ఉంటుంది, 5th జనరేషన్, అది Su-57 కూడా అంటారు. ఇప్పుడు ఈ జెట్ 5 years బ్యాక్ భారతదేశానికి ఇవ్వడానికి మేము ట్రై చేసాము. ఆ టైంలో ఇండియా మమ్మల్ని రిజెక్ట్ చేసింది. బట్ మళ్ళీ నేను ఆఫర్ని తీసుకెళ్లి టేబుల్ మీద పెడుతున్నా. ఇండియా కానీ ఒప్పుకుంటే రష్యా ఇండియా కలిపి Su-57 జెట్స్ ని రెడీ చేయొచ్చు. Putin calls India a civilizational powerhouse. Then he offers India Sukhoi 57 stealth jet fighters and more S-400 air defense systems. ఇప్పుడు ఈ న్యూస్ వరల్డ్ వైడ్ వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటి? Su-57 అనేది F-35 కాంపిటీటర్. అది ఇది అమెరికాకి సంబంధించిన 5th జనరేషన్ జెట్ అది. అండ్ ఏదైనా దేశానికి ఇలాంటి జెట్స్ అమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ డీల్స్ కిందకి వస్తుంటాయి. అందరికీ అర్థమని చెప్తాను. మన జేడీ వ్యాన్స్ గారు భారతదేశం వచ్చారు. ఆయన కూడా ఇప్పుడు F-35 ప్రస్తావన తెచ్చారు. భారతదేశానికి మాకు మంచి డిఫెన్స్ డీల్స్ ఏ జరుగుతున్నాయి, అందులో F-35 కూడా ఉంటే బాగుంటుందని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఒకసారి మీరు వినండి. అది We want to work together more, and we want your nation to buy more of our military equipment, which of course we believe is the best in class. American 5th generation F-35s, for example, would give the Indian Air Force the ability to defend your airspace and protect your people like never before. And I've met ఇప్పుడు ఇది విన్నారు కదా, ఒక్కసారి మీరు పుతిన్ గారు చెప్పింది వినండి ఒకసారి. ఇప్పుడు మన ముందు 2 దారులు ఉన్నాయి, టైం చాలా తక్కువ ఉంది. ఇది నేను ఎందుకు అనిసార్లు చెప్తున్నానంటే, పాకిస్తాన్కి 5th జనరేషన్ జెట్స్ ఉండబోతున్నాయి, చైనా అమ్ముతుంది. J-35 జెట్స్ అఫ్ కోర్స్ అందులో ఒక వేరియంట్ ఉంటుంది. ఆ వేరియంట్ని తీసుకెళ్లి పాకిస్తాన్కి ఒకవేళ అమ్మింది అనుకోండి, అండ్ ఆ టైం మన దగ్గర ఇంకా 5th జనరేషన్ జెట్స్ లేకపోతే ఇట్స్ అ వెరీ డేంజరస్ సైన్. ఖచ్చితంగా వాళ్ళకి జెట్స్ రాగానే మన S-400 ఏం చేద్దామని వాళ్ళు చూస్తుంటారు. సో జాగ్రత్తగా మనం ఏమైనా అడుగు వేస్తే ఆచితూ చేయాలి అది. అందుకని ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే 3 విషయాల గురించి మాట్లాడదాం. ఒకటి, ఈ ఫైటర్ జెట్ డీల్ ఏంటి, రష్యా మనకి ఎందుకు ఇచ్చింది, ఇన్ఫాక్ట్ 2019లో ఇదే డీల్ మన ముందు ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు రిజెక్ట్ చేసాం, ఆ రీజన్ ఇక్కడ పుతిన్ గారు చెప్తున్నంత ఈజీగా మీకు తెలిస్తే అర్థం అవుతుంది. అండ్ అది కాకుండా ఎనర్జీ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి గారు విజయరూపం 3 దగ్గర మన అండమాన్ నికోబార్స్ పక్కన నేచురల్ గ్యాస్ పడిందని చెప్పి మనకి చాలా పెద్ద ట్వీట్ వేశారు. ఇది హిస్టారిక్. ఇది నిజంగా కానీ అక్కడ మనం అనుకున్నంత నేచురల్ గ్యాస్ కానీ ఉండగలిగితే అది మనకి భారతదేశానికి ఎంత ఇంపార్టెంటో మీరు తెలుసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ మన దేశానికి సంబంధించి జియో పొలిటికల్ గానే కాదు, నేషనల్గా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అందులో CJP పార్టీ ఏదైతే ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి, వాళ్ళ ప్రొటెస్ట్ ఇవాళ ఢిల్లీలో మొదలైంది. సో భారతదేశం ఎలాంటి స్ట్రైట్స్ తీసుకుంటుందని కాదు, భారతదేశాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నా కూడా వాళ్ళు అడుగుతున్న పాయింట్స్ని కూడా మీ ముందు పెట్టే బాధ్యత నాకుంది. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయమంటున్నారు. దానికి కారణం చాలా సింపుల్. CBSE దగ్గర కానీ నీట్ దగ్గర కానీ ఆయన ఎలా అయితే వ్యవహరించారో అది క్రిమినల్ నెగ్లిజెన్స్. అది లక్షల్లో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు ఇవాళ. హూస్ గోన్ టు టేక్ అకౌంటబిలిటీ ఇన్ ఇండియా అనేది అభిజిత్ దీప్కే అనే వ్యక్తి వాదన. అండ్ ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో జంతర్ మంతర్లో అంతా సవ్యంగానే జరుగుతుంది. అండ్ చాలా మంది 25 years లోపల ఉన్నారు. అక్కడేం జరుగుతుందో కూడా ఒక రౌండప్ వేసి వాళ్ళ వీడియోలో మీ ముందు పెట్టేస్తాను నేను. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10 నిమిషాల వీడియో చేసి మీ ముందు పెట్టేస్తే ఒక నాలెడ్జ్ పిల్ లాగా. ఇది మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ రష్యా పాయింట్ నుంచి మనం మొదలు పెడదాం. పుతిన్ గారు అన్నారు కదా, ఆల్రెడీ భారతదేశానికి మేము ఆఫర్ చేసాం, వాళ్ళు రిజెక్ట్ చేశారు ఆ టైంలో అని చెప్పి. దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? అందరూ అనుకున్నట్టు ఏదో మనకి ఆ టైం మనం వద్దనో లేదా వేరే ఉద్దేశంతో మనం రిజెక్ట్ చేయలేదు దాన్ని. ఆ టైంలో మనం కోడ్ ట్రాన్స్ఫర్ అడిగాం, మనం అదే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అడిగాం మన రష్యా నుంచి. ఇలాంటి జెట్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మనకి జెట్స్ ఒక్కటే అమ్మితే మనం జెట్స్ మాత్రం తీసుకుంటాం, కానీ టెక్నాలజీ వరకు తీసుకుంటే మనం అది మన టెక్నాలజీలో మర్జ్ చేసి మన జెట్స్లో ఇంటిగ్రేట్ చేసే అవకాశం మనకు ఉంటుంది. అది ఆ రోజున రష్యా ఇవ్వడానికి ఒప్పుకోలేదు, దానికి మనం సున్నితంగా తిరస్కరించాం మనం. అండ్ ఆ టైంలో ఏంటి, మీరు పొలిటికల్ అట్మాస్ఫియర్ కూడా మీరు చూస్తే 2018 అది ట్రంప్ గారు పవర్లో ఉన్నారు. అండ్ ట్రంప్ 1.0 ఈజ్ క్లియర్లీ ప్రో ఇండియా. అలాంటి టైంలో ఆయన ఇబ్బంది పెట్టి అమెరికాతో ఉండే సత్సంబంధాలను పోగొట్టుకోవడం కన్నా, ప్లస్ ఎనీవేస్ ఎటు వీళ్ళు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇవ్వట్లేదు. సో వీ టుక్ అవర్ కాల్. ఇప్పుడు అదే పుతిన్ గారు వచ్చి ఇలాంటి డీలే మన ముందు పెట్టినారంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, మనతో కొలాబరేట్ అయ్యేది వాళ్ళు చేయగలిగితే Su-57 జెట్స్నే మన డిఫెన్స్కి మనం వాడతాం. ఇండైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర మనం తీసుకున్నట్టే కొన్నట్టే అవుతుంది అది. సో అది రష్యాకి ఫైనాన్షియల్గా బెనిఫిట్ అది. జియో పాలిటిక్స్లో ఒక రష్యా మన ఫ్రెండా, లేకపోతే ఇన్ని దశాబ్దాలుగా రష్యా మనతో ఉంది, అంతా ఓకే, నేను కూడా ఒప్పుకుంటా దాన్ని. కానీ భారతదేశానికి భారతదేశపు నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే ముందు రావాలి. ఎలా అయితే రష్యాకి రష్యన్ నేషనల్ ఇంట్రెస్ట్ ముందు వస్తుందో, అమెరికాకి అమెరికన్ నేషనల్ ఇంట్రెస్ట్ ముందు వస్తుందో, అలాగే జియో పొలిటికల్ డెసిషన్ మనం ఏం తీసుకున్నా కూడా భారతదేశానికి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అది మాత్రం మనం చూడాలి. అలాగే మన లీడర్స్ చూస్తారని కూడా నేను భావిస్తున్నా. సో అదొక కారణం వాళ్ళు మనకు అమ్మడానికి. దీంట్లో మనకెంత బెనిఫిట్ ఉందో మనం చూసుకోవాలి. బట్ పాయింట్ నెంబర్ 2 ఇక్కడ ఏంటి, ఇవాళ భారత్లో మనకుండే పేటెంటెడ్ టెక్నాలజీ ఏదైతే ఉందో Sukhoi 57లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఇది రష్యా కూడా అర్థమైంది. సో వాళ్ళ జెట్స్లో వాళ్ళకి ఒక ఫండమెంటల్ ఫ్లో ఒకటి ఉంది, చాలా మంది ఇస్తున్న ఒక ఫీడ్బ్యాక్ కూడా ఒకటి ఉంది. ఆ జెట్స్లో ఉండే ఇంజిన్స్ చాలా పాత, సింప్లిఫై చేసి చెప్పాలంటే స్టెల్త్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు F-35 ఎలా ఉంటుంది, లేదా ఈ రఫేల్స్ ఎలా ఉంటాయి,
ఆ జెట్ స్థాయికి ఇది ఇంకా అందుకోలేకపోతుంది. సో ఇట్ నీడ్స్ బయర్స్ నౌ అండ్ రియల్ టైమ్ టెస్టింగ్ జరగాలి. అండ్ అది భారతదేశం కన్నా బెటర్గా ఇంకెక్కడ జరగదు కూడా. అందుకని వాళ్ళు అమెరికా కానీ రష్యా కానీ భారత్ని పుష్ చేయడానికి చూస్తుంటాయి. మా జెట్స్ అంటే మా జెట్స్ అని చెప్పి. అండ్ జియో పొలిటికల్గా కూడా ఇన్ని కంట్రీస్ ఒకేసారి భారత్కి వచ్చి ఇన్ని ఆఫర్స్ ఇవ్వడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ రష్యా దగ్గర అయితే ఇంకొక రిస్క్ కూడా ఉంది. ఆ రిస్క్ని దాటి మరి రష్యా మనకు ఆఫర్ చేస్తుంది. అది ఏంటది, మనం కానీ SU-57 తీసుకుంటే రష్యన్ జెట్స్ తీసుకొని మనకి చైనాకు విరుద్ధంగా మనం వాడొచ్చు ఛాన్స్ ఉంది. వాడతామని చెప్పట్లా. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి ఆ బార్డర్ డిస్ప్యూట్ ఉంది. ఆ చైనా ఆ డిస్ప్యూట్ బ్రతికి ఉంచడం చైనాకు బెనిఫిట్. అది సో అది ఉంచుతూనే ఉంటుంది కొన్ని దశాబ్దాల వరకు. అది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది చైనా. సో ఇలాంటి టైంలో చైనాతో మనకు రియల్ టైం థ్రెట్ ఉన్నప్పుడు చైనాతో మనం ఏదైనా అఫెన్స్ వెళ్ళాల్సి వస్తే ఈ జెట్సే వాడతాం మనం. అండ్ రష్యాకి చైనాకి మంచి రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిస్క్ని దాటి మరి భారతదేశానికి అమ్మడానికి చూస్తుంది ఈ జెట్ అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎటువంటి లెవరేజ్ ఉందో భారతదేశానికి ప్రస్తుతానికి. అండ్ వీటిలన్నింటిలో ఒక సాడ్ పార్ట్ కూడా ఉంది. అది కూడా మీ అందరి ముందు నేను చెప్పాలి. ఇప్పటి వరకు మనం ఓన్ ఇండిపెండెంట్ 5th జనరేషన్ జెట్ మనం తయారు చేయలేకపోవడం మన దురదృష్టం. అది ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. ఖచ్చితంగా మనం చేస్తుంటే మన డిఫెన్స్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ డబ్బులు వెళ్ళాలి. ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తుంటాయి, అది ఏ పార్టీ అయినా, అది బీజేపీ అవనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, లోకల్ పార్టీస్, అన్ని పార్టీస్ ఫ్రీబీస్ అనే ఒక జోన్లో ఉంటాయి. ఫ్రీబీస్ ఫండమెంటల్గా తప్పని చెప్పి నేను చెప్పట్లా. బట్ అది ఏ లెవెల్ వరకు, ఏ ఎక్స్టెంట్ దాకా మనం లాక్కెళ్తాం మనం. మీరు ఆలోచించండి, ఎన్ని డీల్స్ అయినా అవనివ్వండి. మనం ఇవాళ మనకి న్యాచురల్ గ్యాస్ తగిలింది అంటున్నారు, లేదా పలానా డీల్ ఒకటి రష్యాతో మనం చేసాం, లేదా FTA ఒకటి మనం న్యూజిలాండ్తో ఒకటి చేసాం. దాంట్లో జియో పొలిటికల్గా బ్యూటిఫుల్గా మనం ఆడుతున్నాం. కానీ ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఫ్రీబీస్ అనే పేర్లతో ఇండైరెక్ట్గా మనం ఓట్లు కొనుక్కుంటున్నాం. అది ఒక పార్టీ అని అన్ని పార్టీస్ అవే చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇవాళ మన దేశంలో నిరుపేదలు ఉన్నారు. దే నీడ్ అసిస్టెన్స్. నేను కాదని చెప్పట్లేదు. బట్ దానికి ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి. సరే ఈ దశాబ్దం మనం ఇలా చేస్తే నెక్స్ట్ దశాబ్దం వచ్చేసరికి వాళ్ళ పిల్లలకి మనం డబ్బులు ఇస్తామా, ఫ్రీబీస్ ఇస్తామా, లేదా వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తామా, వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ఎలా పంపించాలో మనం చూస్తామా. ఇక్కడ ఉండాలి కదా మన థాట్. అది ఎందుకు లేదు, మళ్ళీ ఒక ర్యాట్ రేస్. పలానా పార్టీ ఇవ్వకపోతే ఇంకో పార్టీ ఇచ్చేస్తుంది, వాళ్ళకి ఓట్లు పడిపోతాయి, వాళ్ళు గెలిచేస్తారు. ఈసారి ఈ జోన్లో పడిపోయాం మనం. నిజం చెప్తున్నాను కదా, నా భావన ఏంటంటే ఈ లూప్ నుంచి మనం ఎప్పుడు బయటకు వస్తామో ఆ రోజు రియల్ ప్రోగ్రెస్ అనేది భారత్ చూస్తుందని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఇవాళ విజయపురం 3లో మనం న్యాచురల్ గ్యాస్ పడింది అని చెప్పి పెద్ద కంపెనీస్, ఎక్సాన్ మొబైల్ కానీ, టోటల్ ఎనర్జీస్ అని, భారత్ పెట్రోల్ అని చెప్పి రకరకాల కంపెనీస్ని ట్యాగ్ చేసి మరి హర్దీప్ సింగ్ పూరి గారు తెగ పుష్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇథనాల్ గురించి ఆయన సమాధానం చెప్పాలి. బట్ దట్స్ ఫర్ అనదర్ టాపిక్. బట్ అగైన్ దాని గురించి కూడా మనం మాట్లాడాలి. బట్ ఇక్కడ ఇది హిస్టారిక్ మూమెంట్. ఎందుకు, గత కొన్ని దశాబ్దాలుగా మనం ఏదైతే చేయలేదో అట్లీస్ట్ మనం చేయగలుగుతున్నాం. అండ్ అల్టిమేట్గా చెప్పాలంటే ఇది ఒక గ్యాంబుల్. నిజంగా మనం ఓషన్ ఎక్స్ప్లోరేషన్ చేయాలంటే దీన్ని సముద్ర మంథనం అని చెప్పి మోదీ గారు చెప్పి క్లియర్గా చెప్తున్నారు. 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మేము సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయబోతున్నాం, $100 బిలియన్ పెట్టబోతున్నాం అని చెప్పి ఒకసారి మీరే వినండి. भारत ने अपने एक्सप्लोरेशन सेक्टर को काफी ओपन कर दिया है. आपको हमारे डीप सी एक्सप्लोरेशन से जुड़े समुद्र मंथन मिशन की भी जानकारी है. हम इस दशक के अंत तक अपने ऑयल एंड गैस सेक्टर में इन्वेस्टमेंट को $100 बिलियन तक ले जाने का प्रयास कर रहे हैं. ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇప్పటిదాకా మనం డబ్బులు పెట్టలేదు అక్కడ. అగైన్ ఎందుకు పెట్టలేదంటే డబ్బులు సరిగ్గా లేవు. ఎందుకు లేవంటే ఫ్రీబీస్. మన దేశంలో ఏ సమస్య అయినా అడుగు తిరిగి ఓట్ల దగ్గరికే వస్తుంది. అది మన దౌర్భాగ్యం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం తీసుకెళ్ళి సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ నేచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్లో కానీ మనం పెట్టగలిగితే ఓకే, 200-300 crores పెట్టాం, అక్కడ పడలేదు. ఇంకొక లొకేషన్ అల్టిమేట్గా ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్కి యూఎస్కి గొడవ జరిగింది. మనం ఎక్స్టర్నల్ ఆయిల్ మీద అంత డిపెండ్ ఉన్నాం కాబట్టి 80% మనకు బయట నుంచి వస్తుంది. కాబట్టి అలాంటిది ఏమైనా జరిగితే గ్లోబల్ ఫ్యాక్టర్స్ మన ఇంటర్నల్ ప్రైస్ని డిటర్మైన్ చేయగలుగుతాయి. ఇప్పటివరకు మన దేశం ఆపుతుంది. బట్ ఎంతవరకు ఆపగలుగుతుంది? 2 months, 3 months, 4 months, 5 months. అందుకని మన న్యాచురల్ గ్యాస్ మనకు ఉండగలిగితే ఒకటి మనం ఇండిపెండెంట్గా ఉంటాం, రెండు మనం బయట కూడా అమ్మొచ్చు. వీ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పటికైనా మన గవర్నమెంట్ రియలైజ్ అయింది డీప్ ఓషన్ మిషన్ అని చెప్పి సముద్ర మంథన్ అని వీఆర్ కండక్టింగ్ ఇట్. 3 లొకేషన్స్లో 2 లొకేషన్స్లో మనం పట్టాం. ఈ సెకండ్ లొకేషన్ ఏదైతే ఉందో విజయరూపం 2లో 87% మీథేన్ మనకు తగిలింది. వెరీ స్ట్రాంగ్ ఛాన్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. ఇప్పుడు విజయరూపం 3 ఇదంతా ఇప్పుడు మనం ఇండోనేషియా లాంటి దేశం, చాలా చిన్న దేశం అది. జకార్తా దగ్గర ఉండే కొన్ని ఐలాండ్స్లో అలాంటి దేశమే డబ్బులు పెట్టి ఎక్స్ప్లోర్ చేసి న్యాచురల్ ఆయిల్ బయటకు తీసి వేరే దేశాలతో కొలాబరేట్ అమ్మగలుగుతుంది. మరి దాని పక్కనే కదా ఉంది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మన మెయిన్ ల్యాండ్ అనే కాకుండా ఈ అండమాన్ చుట్టూ కూడా మనం వెతకాలి. మనకి న్యాచురల్ గ్యాస్ బయటికి రావాలి, మనం దాన్ని యూటిలైజ్ చేయాలి. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. మన ఎనర్జీ మినిస్టర్ అయితే అన్ని కంపెనీస్ ట్యాగ్ చేశారు, ఇంక్లూడింగ్ ద ఫారెన్ కంపెనీస్. సో వాళ్ళు చూడాలి మరి వాళ్ళు ఎంతవరకు దృష్టి పెడతారు మన భారతదేశంలో. అండ్ భారతదేశం లోపలికి వస్తే లోపల జరుగుతున్న విషయాన్ని మనం కొంచెం జూమ్ ఇన్ చేసి మనం చూడగలిగితే CJP ప్రొటెస్ట్ అని చెప్పి జంతర్ మంతర్లో ఢిల్లీలో ఒకటి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కడో దగ్గర హెడ్లైన్స్ మీరు చదివే ఉంటారు. ఇవాళ వాళ్ళందరికీ కావాల్సిన విషయం ఏంటంటే అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్.
క్లియర్గా చెప్పిన ప్రస్తుతానికి ఇప్పటిదాకైతే ఎటువంటి వైలెన్స్ ఏం జరగలేదు. గవర్నమెంట్ కూడా ఆ వ్యక్తి ఫారెన్ నుంచి రాగానే అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఆ వ్యక్తికి ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చి ప్రొటెస్ట్కి ఆయన కూడా అక్కడికి వెళ్ళి మొదలుపెట్టాడు. ఈవెన్ గవర్నమెంట్ నోస్ ఏమన్నా ఆపినా కూడా అనవసరమైన నెగిటివ్ పిఆర్ జరుగుతుంది. అండ్ ఈవెన్ దీస్ పీపుల్ దర్ వెరీ క్లియర్, మేము వైలెంట్గా వెళ్ళామని చెప్పేది వాళ్ళు చెప్తున్నారు మనకి. అండ్ క్రౌడ్స్ కూడా ఉన్నారు. సోనం వాంగ్చుక్ గారు కూడా వచ్చారు, ఆయన మద్దతు తెలపడం జరిగింది. ఆయన వాళ్ళందరికీ కావాల్సింది ఒకటే, మొన్న జరిగిన 2 ఎగ్జామ్స్లో కొన్ని సంవత్సరాల పాటు స్టూడెంట్స్ కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే పేపర్ లీక్లని, ఎగ్జామ్ క్యాన్సిలేషన్, డేట్లు మార్చడం, సిబిఎస్ఈ అన్ని రకాలుగా ఎగ్జామ్స్ మీరు చెడగొట్టి ఇప్పుడు అకౌంటబిలిటీ అంటే ఎవరి కాలు చేతులు ఎత్తేస్తారో దీనికి హైయెస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. ఆయన రిజైన్ చేయాలి, ఇది వీళ్ళ డిమాండ్ ఇవాళ. ఈ ప్రొటెస్ట్ ఎక్కడి వరకు వెళ్తే కూడా మనం చూద్దాం. దీని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నా వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఇండిపెండెంట్ సెపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్స్లో మీరు రాయండి, ఐ విల్ డూ ఇట్. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ అని చెప్పి ఇండియన్ పేపర్ లీక్ అని చెప్పి వాళ్ళు ఒక ఆ ధర్నాలో ఆ పర్టికులర్ స్లోగన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు వీళ్ళే ఉంటారు, మన 3 ప్లేయర్స్ ఉన్నారు, ఎన్టీఏ ఉంది, గవర్నమెంట్ ఉంది, ఫలానా వాళ్ళు ఉన్నారు, అన్ని చెప్తున్నారు వాళ్ళు. సో లెటెస్ట్ సీ గవర్నమెంట్ దీనికి ఎంత అకౌంటబిలిటీ తీసుకొని ఎలా ఆన్సర్ చేస్తుందో. అండ్ వీళ్ళు కూడా నాన్ వైలెంట్గా వెళ్లకుండా చేయాలని చూస్తున్నాం, మన పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయకుండా. అది ప్రతి భారతీయుడు ఆశది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, డూ ఆర్ డై అని ఈ స్లోగన్ భారతదేశంలో జరిగిన ఏ ప్రొటెస్ట్కి అసోసియేట్ అయ్యి ఉంది? జాగ్రత్తగా ఆలోచించి రాయండి కింద కామెంట్స్లో. నంబర్ 1 ఇస్ స్వదేశీ మూవ్మెంట్, ఆప్షన్ బి ఇస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఆప్షన్ సి ఇస్ క్విట్ ఇండియా, ఆప్షన్ డి సాల్ట్ మార్చ్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. ఎవరైతే కరెక్ట్గా రాస్తారో దాన్ని పిన్ కూడా చేస్తే కింద కామెంట్స్లో. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో దేర్ ఈస్ అ రీల్ దట్ ఈస్ కమింగ్. ఇలా ఇక్కడ ఎలా అయితే వీడియోస్ వస్తున్నాయి అక్కడ రీల్స్ వస్తుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, దాన్ని మీరు మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చెక్అవుట్ ద ప్రొఫైల్, అజయ్ ఫ్రామ్ ఏజూడ్. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ, ఒకసారి ఈ వీడియో చూడండి. జియో పాలిటిక్స్ మీద ట్రంప్ గారు భారతదేశాన్ని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో ఇక్కడ ఉంది. లేదు కళ్యాణ్ గారికి తెలంగాణకి జరిగిన లోకల్ ఇష్యూ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.